నమస్కారం. మీ జాతక చక్రంలో మీకు పితృదోషం ఉందా అనేది మీరు చూసుకోవాలి. ఈ పితృదోషం వల్ల కూడా మీకు చాలా సమస్యలు వస్తాయి. మీ ఎదుగుదల ఆగిపోతుంది. మీరు చేస్తున్న పనులు నిలిచిపోతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ పితృదోషం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది. ఎలాంటి సమస్యకైనా మీకు ఏవైనా ఉన్నాయా చూడండి. చూసిన తర్వాత మీరు కన్సల్టేషన్ తీసుకుంటే దానికి నేను పరిహారం చెప్తాను. ఈ పితృదోషం ప్రతి ఒక్కరు చూడాల్సింది. అసలు మీ జాతక చక్రంలో పితృదోషం ఎలా గుర్తించాలంటే, ఆ జాతక చక్రంలో పితృదోషం అంటే మనం చూడగానే మొదలు రవికి సంబంధించింది. ఇది రవికి సంబంధించింది పితృదోషం. రవి అంటేనే తండ్రి. ఇది రవికి సంబంధించిన దోషం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే పితృదోషాన్ని ఇచ్చే గ్రహము సాటర్న్ అంటే శని. మీ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు పితృదోషం ఉంది అంటే శని వల్ల కలుగుతుంది. అది ఎలాగంటే, ఇక శని ఎప్పుడైతే రవితో కలిసి ఉంటాడో అది పితృదోషాన్ని ఇస్తుంది. శనికి తండ్రి రవి. శనికి తండ్రి గారు ఎవరంటే రవే. శనికి అస్సలు పడదు. రవికి శనికి, శని కుమారుడు, రవి తండ్రి. కాబట్టి వీరిద్దరికి కూడా శత్రుత్వం ఉంటుంది. ఇక వీరిద్దరి కలయిక ఏ స్థానంలో ఉన్నా కూడా పితృదోషం ఏర్పడుతుంది. ఇక 9th హౌస్లో సాటర్న్ ఉండడం కూడా పితృదోషాన్నే ఇస్తుంది. ఇక రవి ఏ స్థానంలో ఉన్నా మీ చార్ట్లో, శని ఏ స్థానంలో ఉన్నా కూడా శని దృష్టి, సప్తమ దృష్టి రవిపై పడితే అప్పుడు పితృదోషం ఏర్పడుతుంది. ఉదాహరణకు రెండో స్థానంలో శని ఉన్నాడు. ఇక రవి అష్టమ స్థానంలో ఉంటే శని దృష్టి వల్ల పితృదోషం ఏర్పడుతుంది. రవి లగ్నంలో ఉంటే ఇక అప్పుడు శని తృతీయ దృష్టితో రవి చూస్తుంటాడు కాబట్టి అప్పుడు కూడా పితృదోషం ఏర్పడుతుంది. ఏదైనా సరే శని దృష్టి రవి పైన ఉంటుందో లేక శని రవి కలిసిన పితృదోషం అనేది ఏర్పడుతుంది. ఇంకా లేదా శని 9th హౌస్లో ఉన్న, శని సింహంలో ఉన్న, సింహానికి అధిపతి రవే కదా, ఆ స్థానంలో శని ఉన్నా కూడా పితృదోషాన్నే ఇస్తుంది. శని వల్ల పితృదోషం ఏర్పడుతుంది కదా. దీని తర్వాత ఇంకా 2 గ్రహాల గురించి మీరు ముఖ్యంగా తెలుసు. ఇక రాహుకేతువులు, ఇవి 2 కూడా పాపగ్రహాలే. రాహువు కేతువు కానీ రవితో కలిసి ఉంటే అప్పుడు కూడా పితృదోషం ఏర్పడుతుంది మీకు. రాహువు కానీ కేతువు కానీ అది కూడా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 9th హౌస్లో రాహు కానీ కేతువు కానీ ఉన్నా కూడా పితృదోషమే అంటారు. అయితే అంతగా ఉండదు, ఒక మోస్తారు మధ్యస్థంగా ఉంటుంది పితృదోషం 9th హౌస్లో రాహుకేతు ఉన్నప్పుడు. సింహంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే అప్పుడు పితృదోషం పూర్ణంగా ఉంటుంది సింహంలో ఉన్నప్పుడు. ఎందుకంటే సింహానికి అధిపతి రవి కాబట్టి రాహుకేతువులు ఎవరు ఉన్నా కూడా అది పితృదోషానికే సమస్య, పితృదోషం ఉంది అని అర్థం. ఒక మేజర్గా ఇచ్చేది శని, తర్వాత రాహుకేతువులు. శని మన సింహంలో ఉన్న, 9th ఉన్న పితృదోషం అనేది ఉంటుంది. పితృదోషం గురించి నేను ఇంతగా చెప్తున్నాను కదా. పితృదోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఇది మీరు తప్పకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జాతకాల్లో నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, క్లయింట్స్ వస్తుంటారు. కొందరు ఫోన్లోనే వాట్సాప్లోనే పంపిస్తూ ఉంటారు. అందులో చూడగానే ముఖ్యంగా సర్పదోషం ఒకటి చూస్తాము. ఈ పితృదోషం ఉందా కూడా మెయిన్ పాయింట్ నేను అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నాడు, ఎందుకు వివాహం కావడం లేదు, వీరు అనుకున్న పనులు ఎందుకు ఆగిపోతున్నాయి అనేది తెలిసిపోతూ ఉంటుంది. జాతకం చూడగానే చాలామంది పితృదోషం ఉంది అని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకేం తెలియకుండా పితృదోషం గురించి చెప్తూ ఉంటారు. మీరు చేసే పనులకు ఈ పితృదోషానికి అంతగా సంబంధం ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనికి వివాహానికి కూడా సంబంధం లేదు. పితృదోషం ఎలాంటి సమస్యలు తీసుకొస్తుంది అనేది మీరు ఇప్పుడు వినండి. మీ తండ్రి గారి వల్ల కొంచెం సమస్యలు అనేటివి ఏర్పడతాయి. ఎలాగంటే ఇక తండ్రి నుంచి
మీకు పితృదోషం ఉంటే తండ్రి నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం అనేది ఉండదు. తండ్రి మీకు ఎలాంటి సహాయం చేయడం. పితృదోషం ఉన్న వారికి సాధారణంగా మీ తండ్రి ఒక దగ్గర, మీరు హాస్టల్లో ఉండి చదువుకోవడం, మీ చిన్నతనం నుంచి మీ తండ్రి గారు మీకు ఎలాంటి సహాయం చేయకపోవడం, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం, లేదా మీ తండ్రి గారు మీ తండ్రి వేరే వాళ్ళకి మిమ్మల్ని దత్తత ఇచ్చేయడం, వేరే వారి పెంచుకోవడానికి ఇచ్చేయడం, ఇలాంటివే కాకుండా మీ తండ్రి గారు మీ పక్కన ఉన్నా కూడా మీకు ఎలాంటి ప్రోత్సాహం అనేది ఇవ్వడు. ఒక ఉద్యోగం చేద్దామంటే కాదు ఇది ఏమని చెప్పి తండ్రి గారు చెప్పడం, లేదు మీరు డాక్టర్ కావాలంటే డాక్టర్ వద్దు వేరే వృత్తి కొనసాగించమని చెప్పడం, ఇలాంటివన్నీ మీ తండ్రి గారి వల్ల మీకు వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ పితృదోషం ఉంది కాబట్టి మీ తండ్రి గారి నుంచి మీకు ఇలాంటి ప్రోత్సాహం అనేది లభించదు, నిరుత్సాహం ఎక్కువైతుంది. ఎందుకంటే మీకు మీ తండ్రి గారికి అస్సలు పొసగదు. ఇక్కడ పితృదోషం ఉన్నది. ఇక పితృదోషం వల్ల తండ్రి ప్రేమ మమకారానికి మీరు దూరం అవుతారు. తండ్రి ప్రోత్సాహము సపోర్టు అస్సలు ఉండదు మీకు. ఇవి రెండింటిని దెబ్బతీస్తుంది పితృదోషం వల్ల. ఎందుకంటే మీ జాతక చక్రంలో రవి శని కలిసి ఉండడం, శని దృష్టి ఉండడం, రాహుకేతులతోనైనా కలిసి ఉండడం, ఇలాంటి ఉన్నప్పుడు పితృదోషం ఏర్పడి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది ఒక్కటి విషయంలోనూ పితృదోషం ఉంటుంది. కానీ ఇక మీకు సంతానం కాకుండా వివాహం ఆలస్య వివాహమైన దానికి ఈ పితృదోషానికి ఏం సంబంధం ఉండదు. కొందరు చెప్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు, అది శాస్త్రీయమే కాదు. శాస్త్రం చెప్తుంది పితృదోషం అంటే మీకు మీ తండ్రి గారికి ఉన్నటువంటి ప్రేమానురాగాలు, ప్రోత్సాహము, వీటిపైన దెబ్బ. ఈ జాతక చక్రంలో మీకు పితృదోషం ఉంటే కూడా మీ మీ కలిగే పిల్లలకు కూడా పితృదోషం కంటిన్యూ అవుతుంది. ఇది శాస్త్రంలో ఉంది. పితృదోషాన్ని తొలగించుకోవడానికి మహా అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అవి పితృదోషం మీకు ఎప్పుడు బాధిస్తుందంటే వాటికి జరిగే దశ అంతర్దశల్లో మీకు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఎలాగంటే ఉదాహరణకు శ్రవణ నక్షత్రంలో మీరు పుట్టారనుకోండి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అంటే చంద్రమహర్దశ ప్రారంభం అవుతుంది. మీ జాతకంలో పితృదోషం ఉంది, అది మీరు చూసుకోవాలి. రవి శనులు కలిసి ఉన్న రవిని మీరు చంద్రమహర్దశ ప్రారంభం అయ్యింది అంటే రవి మహర్దశ ఇక రాదు. అది మీ తండ్రి గారికి సమస్య వస్తుంది. సమస్య కానీ ఏదైనా గండం కానీ ఎప్పుడు వస్తుందంటే రవి మహర్దశలో రాదు, శని మహర్దశలో మీకు పితృదోషం అనేది ఏర్పడుతుంది. శని మహాదశ లేదా అంతర్దశలో పితృదోషం ఉంది. ఇక మీ పిల్లలకు కూడా పితృదోషం రాకూడదంటే పరిహారం మీరు ముఖ్యంగా ఇది బాగా వినండి. ముఖ్యంగా నాగదోషాలు, సర్పదోషాలు, ఈ పితృదోషాలు మీ తర్వాత వచ్చే తరానికి కూడా కంటిన్యూ అవుతాయి. మీరు ఎందుకంటే ఈ పరిహారాలు మీరు పితృదోషం పోవాలంటే పితృకర్మలను తప్పకుండా ఆచరించాలి. మీరు తప్పకుండా ఇక మన హిందువుల్లో ముఖ్యంగా చనిపోయిన తర్వాత కూడా వారికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తాం. మనము వారి తిథి నాడు తద్దినాలు పెట్టడం, పిండ ప్రదానం చేయడం అనేది ప్రతి సంవత్సరం వారి చనిపోయిన తిథి నాడు తప్పకుండా చేస్తాం. ఇక వారి పేరు పైన సంతర్పణ చేయడం, కనీసం ఒక 5 మందికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ చాలా ముఖ్యంగా మన హిందూ ధర్మంలో చేస్తూ ఉంటాం. కొందరికి ఈ తద్దినాలు, పిండ ప్రదానాలు కొందరికి తెలియకపోవడం వల్ల, సమయం లేకపోవడం వల్ల, రకాల కారణాల వల్ల వాళ్ళు ఈ పిండ ప్రదానం, తద్దినాలు అనేవి పెట్టరు. వారు మా తండ్రి గారు పోయిన తర్వాత పెట్టామండి, ఒక 3 సంవత్సరాలు పెట్టాము, తర్వాత మాకు కుదరట్లేదు, మేము పెట్టాలంటే ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నాము, వ్యాపారంలో బిజీగా ఉంటున్నాము, పెడతాం మళ్ళీసారి పెడతామని అది కాలయాపన చేసుకుంటూ వస్తారు. జాప్యం చేస్తూ ఆ పిండ ప్రదానాలు, తద్దినాలు అనేవి వదిలేసేస్తారు. దీనివల్ల ఎంత సమస్య వచ్చి పడుతుందంటే తర్వాత ఇది ఇలాగే ఉండి పితృదోషంగా మారి మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీకు పుట్టే వారికి పితృదోషంగా మారుతుంది. మీ చాట్లో కూడా మీ జాతకంలో పితృదోషం ఉంది అంటే కూడా
మీ తాతలు కానీ మీ తండ్రులు కానీ ఇలాంటి ఉల్లంఘన చేయడం వల్ల కూడా మీ జాతకంలో ఇది కంటిన్యూ అవుతుంది పితృదోషం. ఇక మీరు ఇలాంటివి కాకుండా ఉండాలంటే ఒక 10 రోజులు మహాలయ పక్షాలను వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ సమయంలో పిండ ప్రదానాలు ఈ తద్దినాలు అనేటివి తప్పకుండా మీరు చేయాలి. లేని పక్షంలో మీరు కాశీ కానీ గయ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటివి అక్కడ జరిపించాలి మీరు తప్పకుండా. మీ తాత, మీ తండ్రి గారు, మీ తాత ముత్తాతల పేర్లతో పిండ ప్రదానం, ఈ తద్దినాలు, దానాలు ఇవన్నీ కాశీలో గయాలో కానీ మీరు తప్పకుండా జరిపించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే కన్సల్టేషన్ తీసుకుంటేనే ఈ విషయాలు చెప్పాలి, కానీ మీకు పితృదోషం గురించి నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి దీనికి పరిహారం కూడా ఇందులోనే చెప్పేస్తున్నాను. అయితే కొందరు జాతకంలో పితృదోషంతో పాటు వేరే దోషాలు ఏమైనా ఉన్నా చూసి దీనికంటే మహోత్తరమైనటువంటి రెమెడీస్ కూడా పరిహారం కూడా చెప్పాల్సి వస్తుంది. అయితే పితృదోషాలు, నాగదోషాలు ఇవన్నీ ఉన్నాయా అంటే మీరు జాతక చక్రం పరిశీలించి చూడాల్సి వస్తుందండి. మీ జాతక చక్రం చూసి మీరు కన్సల్టేషన్ తీసుకుంటే మీ జాతకంలో పితృదోషం, నాగదోషాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే దానికి పరిహారం చేసుకుంటే మీకు ఇలాంటి సమస్యలు అనేవి ఉత్పన్నం కావు. మీరు సమస్యల నుంచి బయటపడతారు. ఇలాంటివి ఉంటే మీరు తప్పకుండా నా నెంబరు అక్కడ స్క్రోలింగ్లో ఉంది కదా, ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో పెట్టండి, కన్సల్టేషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ జాతక చక్రం పరిశీలించి ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అవి చూసి చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో